హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ధమాకా 17,000కి వచ్చేసిందిగా. 16,930 అంటే ఏం లేదు, అది ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ అనుకోండి 17,000 రావటం. అయితే విశేషం ఏంటంటే వే బ్యాక్ 2020లో అనుకోండి 11,000 దగ్గర స్ట్రగుల్ అయింది మార్కెట్. బాగా 11,000 దగ్గర స్ట్రగుల్ అయ్యి చాలా రోజులు స్ట్రగుల్ అయ్యి 11,000 రేంజ్లో స్ట్రగుల్ అయ్యి మెట్టెక్కింది 12,000కి. 12,000కి మెట్టెక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూడాల. 12,000 నుంచి 13,000కి ఎప్పుడు వెళ్ళింది తెలియని కూడా తెలియలేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అంతే. అంటే ఎక్కువ స్ట్రగుల్ అయిన తర్వాత అక్కడి నుంచి షార్ట్ కవరింగ్ వచ్చేసింది, బయింగ్ వచ్చేసింది. 13,000కి సునాయాసంగా వెళ్ళిపోయింది. తర్వాత 14,000 అంత కష్టమే కాలేదు. సో ఫైనల్గా మళ్ళీ 15,000కి వెళ్ళిన తర్వాత 15,000, 15,200, 15,700, 500 ఆ రేంజ్లో చాలా రోజులు స్ట్రగుల్ అయింది. 2 నెలలు అట్లా, నెల 15 రోజులు ఉండే 2 నెలలు. ఆ 15,000 రేంజ్లో స్ట్రగుల్ అయిందంతా ఒక్క దెబ్బకి వన్స్ ఇట్ క్రాస్డ్ 16,000. ఒకసారి 16,000 క్రాస్ అయిన తర్వాత తెలియని కూడా తెలియలేదు ఎంత వేగంగా వచ్చేసిందో చూడండి. 16,000 నుంచి 17,000కి ఆటోమేటిక్గా అలా వచ్చేసింది. ఏదో 4-5 సెషన్స్లో వచ్చేసిందా అన్నట్టు అనిపిస్తున్నది. నిజానికి అంత తక్కువ, 10 సెషన్స్ కంటే ఎక్కువ పట్టుండవు, నేను కౌంట్ చేయలేదు. అయిపోయింది. 16,000 నుంచి 17,000కి వచ్చేసింది. 17,000కి వచ్చిన తర్వాత పెద్ద విశేషం ఉంది. 17-17.5 మధ్యన కొంతకాలం స్పెండ్ చేయొచ్చు. అంటే దిస్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఎ బుల్ మార్కెట్. అంటే స్ట్రగుల్ అవుతున్నా కూడా పైకి అంచెలంచెలుగా వెళ్ళటం. అంచెలంచెలుగా అంటే 11,000 దగ్గర ఒకసారి 11,000 రేంజ్లో ఒకసారి స్ట్రగుల్ అయింది, ఒక జంప్ ఇచ్చింది. మళ్ళీ 15,000 దగ్గర స్ట్రగుల్ అయింది కదండి. 15,000 ప్లస్ దగ్గర స్ట్రగుల్ అయింది, ఒకసారి అందుకుంది మళ్ళీ. అంటే ఇదొక బంపు, ఇదొక బంపు. మళ్ళీ ఎంతవరకు అండి అంటే అది చెప్పలేం, ఎంత అని వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు. ఎవరో మిత్రులు ఒక ఆయన అంటే 16,000 వచ్చేస్తుంది అన్నారు, 15,000 వచ్చేస్తుంది అన్నారు. 15,000 వచ్చేసిందంటే 15,000 వచ్చేస్తుందని చెప్పటం అసలు సాహసంతో కూడుకున్న పని ఆ రోజుల్లో. అంతే వచ్చేసింది. నేను అన్నాను 15,000కి వచ్చిన తర్వాత అది ఆగదు, 16,000 కూడా వచ్చేస్తుంది, అది ఇంకా పైకి వెళ్తుంది, ఆగదని. అవునా, ఇంకా పైకి వెళ్తుందా అన్నాడు ఆయన అప్పట్లో. కానీ 16,000 కూడా ఆగలేదుగా, 17,000కి వచ్చేసింది. మరి ఎంత వెళ్తుంది? 18కి వెళ్తుందా? ఎప్పుడు వెళ్తుంది? అవన్నీ కొంచెం కష్టంగానే ఇవన్నీ చేయటం అనవసరం కూడాను. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, మార్కెట్ ఈజ్ బుల్లిష్. మార్కెట్ బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఇట్లాగే జరుగుతుంది. మళ్ళీ బేర్ మార్కెట్ వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది, పడిపోతుంది. కానీ బుల్ మార్కెట్లో ఉన్నాం కదా, బేర్ మార్కెట్ సంకేతాలు ఏమీ లేవు, దరిదాపుల్లో లేవు. అవి ఎప్పుడో వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అప్పటి వరకు లెట్ us స్టార్ట్ ఎంజాయింగ్. తర్వాత ఏంటంటే ఇంకొక గుడ్ న్యూస్, 15,000 రేంజ్లో ఉన్నప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ చక్కగా కొని బాగా పెంచి ఎప్పుడైతే 16,000 దాటిందో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు గట్టిగా. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లో చాలా గట్టిగా చేశారు. 16,000 17,000 మధ్యన, 16,500 మధ్యన ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కదా. అంటే ఆ స్టేజ్లో సెల్లింగ్ ఇంకా చాలులే, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుందామని అంచెలంచెలుగా, ముఖ్యంగా ఎఫ్ఐఐస్ అయితే నెట్ సెల్లర్స్ కదా. మీకు జూలైలో అనుకుంటా, జూలైలో 23,000 crores ఎంతో అమ్మినట్టున్నారు. ఆగస్టులో కూడా ఇప్పుడు ఈ నెలలో కూడా నెట్ సెల్లర్సే 13,000 కోట్లు ఎంత ఉంది ఆల్రెడీ ఇప్పటికీ. అంటే జూలై అంత లేదనుకోండి. బట్ సెప్టెంబర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సెప్టెంబర్ దే మే టర్న్ బయర్స్ ఆల్సో. సో ఎఫ్ఐఐస్ ఆర్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ప్రాఫిట్ బుకింగ్. గట్టిగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. తీరా మళ్ళీ ఇప్పుడే మళ్ళీ బయింగ్ వచ్చేసింది. అంటే
రిటైల్ ఇన్వెస్టర్స్ రోల్ కూడా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం డిఐఎస్ చెప్పక్కర్లేదు. డిఐఎస్ కన్సిస్టెంట్గా కొనుక్కుంటూ వస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ అమ్ముతుంటే డిఐఎస్ కొనుక్కుంటూ వస్తున్నారు. ఫైనల్గా డిఐఎస్ పై చేయింది, పైకే వెళుతున్నది మార్కెట్. వెరీ గుడ్. సో ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు తగ్గి ఉన్నటువంటి ప్రాఫిట్ బుకింగ్ వల్ల తగ్గినటువంటి షేర్స్ ఉన్నాయి కదా, ఏది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో, అవి మళ్ళీ వన్స్ అగైన్ దే మే కమ్ అప్. అయితే అన్నీ రావు, చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. స్ట్రెంగ్త్ అంతగా లేనివి అక్కడే ఉంటాయి, కొద్దిగా పెరుగుతాయి కానీ పెద్దగా పెరగవు. కానీ స్ట్రెంగ్త్ ఉన్నవి దే విల్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. స్ట్రెంగ్త్ ఉన్నదా లేదా ఎలా తెలుస్తుందంటే చుట్టూ వాచ్ చేయటమే. ఇప్పుడు ఈ మధ్యలో పెరుగుతున్నాయా ఏమన్నా అంటే రివైవల్ స్టేజ్లో రివైవల్ స్కీమ్లో పార్టిసిపేట్ ఏవైతే చేస్తున్నాయో చెక్ చేసుకోవటమే, అవి వచ్చేస్తాయి. ఓకే, ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ కాదు కానీ ఫార్మాని పక్కన పెట్టారు ఈ మధ్యకాలంలో. చూడండి, ఫార్మాని పక్కన పెట్టారు. మెటల్స్ మిక్స్డ్ కొంచెం పెంచారు తగ్గించారు కానీ మెటల్స్ ఎక్కువ రాపిడికి ఒత్తిడికి గురవ్వలేదు. కానీ ఫార్మా కొంచెం సెల్లింగ్ ఒత్తిడికి గురైంది. మీరు చూడండి, పెద్ద పెద్ద కంపెనీలు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీసు, అరబిందో ఫార్మా కూడా పెద్ద కంపెనీయే. మరి లూపిన్ ఇట్లాంటి షేర్లు పెరగలేదు సరిగదా, తగ్గాయి. దేవర్ అండర్ ప్రెషర్. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఇట్ ఈజ్ లైక్లీ దట్ దే విల్ పికప్. అవి పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్క్రిప్ట్ వాచ్ అడిగితే, ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మేళ మళ్ళీ మొదలయ్యేటట్టు అనిపిస్తున్నది నాకు. వాటిలో స్క్రిప్ట్ వాచ్ అంటే ఆరో ఫార్మానే, అరబిందో ఫార్మా. ఇది ఊచకోతకు గురైంది ఆ మధ్యన. ఈ యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్స్ డిజప్రూవల్స్ వాళ్ళు ఎప్పుడు ఉండేదే ఇది. వాళ్ళు వస్తారు, ఇది బాగోలేదు అది బాగోలేదు, ఇందులో ప్రాబ్లం అందులో ప్రాబ్లం అంటారు, టప్పని మార్కెట్ పడేస్తుంది ఆ షేర్ని. మళ్ళీ వీళ్ళు ఏదో ఓకే అంటారు, చేసేసారంటారు, అప్రూవల్ అంటారు, రెడీ అయిపోతుంది అంటారు, మళ్ళీ కొనేస్తారు. అరబిందో ఫార్మా ఈ మధ్యకాలంలో ఇట్స్ సఫర్డ్ దట్ వే. బట్ నేను అనుకోవటం ఇప్పుడు వచ్చే రివైవల్లో, స్మాల్ మిడ్ క్యాప్ రివైవల్లో ఇదే మిడ్ క్యాప్ కాదులేండి, లార్జ్ క్యాప్ అనుకోండి, చెప్పాలంటే లార్జ్ క్యాప్ కింద లెక్క. దిస్ ఈజ్ లైక్లీ, ఎందుకంటే బాటమ్ చాలా ఆల్మోస్ట్ నియర్ బాటమ్కి వచ్చింది, 600 ప్లస్ 700 రేంజ్. సో ఇక్కడి నుంచి జంప్స్ అంటే ఇక్కడి నుంచి పికప్ అయ్యే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్కి స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు ఇలాంటివి. అరబిందో ఫార్మా ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక 60-70 పాయింట్లు 80 పాయింట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లా వెళ్ళలేదనుకోండి మనమేం చేయలేం, దానికి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. యాక్చువల్గా 640 లేకపోతే 660 స్టాప్ లాస్ పెట్టుకుని బై చేసుకోవటం. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తే, అదే ఇన్వెస్ట్మెంట్ అయితే ఆ స్టాప్ లాస్ అక్కర్లేదు, వదిలేయచ్చు. పెరిగినప్పుడే పెరుగుతుంది, వస్తుంది, పికప్ అవుతుంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉన్నదే కదా. ఆపరేటర్స్ నో డౌట్ ఆపరేటర్స్ యాక్టివ్గా ఉంటారు ఈ పర్టికులర్ స్టాక్లో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పడేసినప్పుడు అలాగే పడేస్తారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ మొదలైనప్పుడు అలాగే షార్ట్ కవరింగ్ చేసుకుంటూ దేవుడా అని షార్ట్ కవరింగ్ చేసుకుంటూ వెళ్తారు, అప్పుడు భయంకరంగా పెరిగిపోతుంది. సో స్ట్రెంగ్త్ ఉన్నదే. అరబిందో ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ స్టాక్స్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీ. ఇప్పుడు లూపిన్, డాక్టర్ రెడ్డి లాంటి సిప్లా ఇట్లాంటి వాటి గురించి అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకోండి. సో అట్లా అనమాట. ఇప్పుడు ప్రస్తుతం రివైవల్ ఎందులో రాబోతున్నదంటే ఇట్ ఈజ్ మోర్ లైక్లీ ఇన్ ఫార్మా. చెక్ చేయాలి, చూడాలి. 2-3 ట్రేడింగ్లు 3-4 ట్రేడింగ్లు అయితే కానీ తెలియదు నిజంగా ఫార్మాలో రివైవల్ వస్తున్నదా లేదనేది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వచ్చినట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కొంచెం వెనకబడి ఉన్నాయి కదా. నిఫ్టీ పెరిగినంత వేగంగా బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు కదా. ఇప్పుడు మొదలైంది చూసారా, 36,000 క్రాస్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ. క్రాస్ అయిపోయిన తర్వాత అవలేలుగా 400-500 పాయింట్లు పెరిగిపోయింది చూస్తుంది. నిఫ్టీ ఇంకా పెరిగింది అనుకోండి. సో
బ్యాంక్ నిఫ్టీ 2% పెరిగింది, నిఫ్టీ 1.35% పెరిగింది. అంటే అది బాగా వెనకపడి ఉంది కాబట్టి అది ముందుకు తోస్తున్నారు. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఫర్దరు ఇంకా పెరగచ్చు బ్యాంక్ నిఫ్టీ. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇంతకన్నా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జాగ్రత్తగా ఉండాలి ట్రేడర్స్, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం స్టాప్ లాస్ లేకుండా వెళ్ళకూడదు, లేదా ప్రాపర్గా హెడ్జింగ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఫ్యూచర్లో అలా కొనేస్తారు, పడేస్తారు చూద్దామని, అయితే అటు లేకపోతే ఇటు. దట్ ఈజ్ లైక్ స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ కాదు కానీ స్పెక్యులేషన్ టైప్. అది స్పెక్యులేషన్లా కాకుండా హెడ్జింగ్ చేసుకున్నాను అనుకోండి కొంత బాగుంటుంది. అట్లా అనమాట. బ్యాంక్ నిఫ్టీకి ఇంకా స్కోప్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నిన్న మొన్నటి వరకు 1600 ఆ రేంజ్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పడేశారు కదా. అది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈరోజు పెరిగింది 1.25%, 1.3% ఎంతో పెరిగింది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకొంచెం పెరగచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంకు పెరిగితే మాత్రం వెయిటేజ్ ఎక్కువ కదా. ఐసిఐసిఐ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి, వీటికి వెయిటేజ్ ఎక్కువ. దానివల్ల పికప్ అయ్యే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇండెక్స్లో వాచ్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీని వాచ్ చేయొచ్చు. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువగా పెరగచ్చు, పెరిగే సిచ్యువేషన్లో. ఇది నిఫ్టీ ఎలాగో 17,000కి వచ్చేసిందే, ఏముంది 70 పాయింట్లు అంటే నథింగ్. మా అన్నీ బాగుంటే మామూలు ఓపెనింగ్లోనే వచ్చేయచ్చు, లేకపోతే 1-2 రోజులు టైం తీసుకుని మెల్లిగా పికప్ అవ్వచ్చు. బట్ తథ్యం. కానీ 17,000కి వచ్చిన తర్వాత అక్కడ ఆగుతుందా అంటే అదేం లేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ షార్ట్ కవరింగ్ వస్తుంది కాబట్టి 17,000 కొంచెం ముందుకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి 17,000కి అంటే మధ్యలో కరెక్షన్ వస్తే బై ఆన్ డిప్స్ అంటారు కదా, అలా తీసుకోవాలి. లేకపోతే అక్కడ షార్ట్ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు గట్టిగా 400-500 పాయింట్లు 300 పాయింట్లు ఒక రోజున పడితే తప్ప కొంచెం ఏదో సెల్లింగ్ వచ్చింది లేదా వచ్చేటట్టుంది అని అంటానికి వీల్లేదు. మామూలుగా 50 పాయింట్లు 100 పాయింట్లు తగ్గిందనుకోండి, దట్ ఈస్ నథింగ్. మళ్ళీ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. మార్కెట్లో ఆ స్ట్రెంగ్త్ కనబడుతున్నది. సెంటిమెంటు చాలా బాగా ఇంప్రూవ్ అయింది, ముఖ్యంగా ఈరోజు ట్రేడ్లో. అంటే కిందటి ఫ్రైడే ట్రేడ్కి ఇది కంటిన్యూషను. అది గ్లోబల్ డెవలప్మెంట్స్ యుఎస్లో వచ్చే డెవలప్మెంట్స్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తాయి కదా. ఫ్రైడే యుఎస్ పెరిగింది 1.5%, 1.3%, 4% పెరిగింది నాస్డాక్. దాంతో క్లూ తీసుకుని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనది ఇండియన్ ఇండిసెస్ స్ట్రాంగ్గా ఉంది కదా. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆటోమేటిక్గా ఎక్కువ బలం పుంజుకుని పెరిగింది. అన్నీ అలా ఏం పెరగలేదు, అట్లా ఏం పెరగటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ ఈజ్ రీలింగ్ అండర్ సమ్, ఎట్లా చెప్పాలి, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాటికి. అందుకని యూరోపియన్ మార్కెట్లు పెద్దగా రెస్పాండ్ అవ్వటం లేదు, గబగబా పెరిగిపోవటం లేదు, కొంచెం అట్లా ఆగి స్టడీగా ఉన్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్ కొన్ని బాగానే యాక్టివ్గానే ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, చాలా గొప్ప స్పెషాలిటీ చూస్తున్నాను లాస్ట్ 2 సెషన్స్లో. రూపీ ఎంతగా స్ట్రెంగ్తన్ అయిందంటే, దాదాపు రూపాయి స్ట్రెంగ్తన్ అయిందంటే, డాలర్ ₹1 తగ్గింది. ఆల్మోస్ట్ డాలర్ని ఓచుకోత కోసేసింది రూపాయి. 74 చిల్లర ఉన్నటువంటి డాలరు ఒక డాలరు $74 20, 25, 30 పైసా ఆ రేంజ్లో ఉన్నదల్లా ఇప్పటికీ $73 20, 25 పైసాకి వచ్చేసింది. అంటే దాదాపు ₹1 తగ్గింది డాలరు. పౌండ్ అయితే చెప్పక్కర్లేదు. నేను ఊరికే చూస్తూ రోజు అనుకుంటూ ఉంటాను ఇది 100కి ఎప్పుడు వస్తుందో. పౌండ్ ఈ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఉంది కదా, ఇది 100కి వస్తే బాగుంటుంది, చూడాలి 100కి వస్తే బాగుంటుంది. అలాగే యూరో 85కి వస్తే ₹85 వస్తే బాగుంటుందని. జోక్ ఏంటంటే 100కి చాలా దగ్గరకు వచ్చేసింది. 100కి వచ్చేసినా ఆశ్చర్యం లేదు, త్వరలో ఎక్కువ దూరంలో లేదు. అయితే యూరో మాత్రం కొద్దిగా దూరంలో ఉంది, అది 85కి వచ్చేయచ్చు. ఇది 100కి వచ్చేసి 100 అండ్ బిలో వచ్చిందంటే అది ఆటోమేటిక్గా 85కి కూడా వచ్చేస్తుంది. అంటే
ఇండియన్ కరెన్సీ ఈజ్ గెట్టింగ్ స్ట్రాంగర్. మేబీ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఇవాళ ఐటీ స్టాక్స్ చూడండి, ఐటీ స్టాక్స్ ఆర్ అండర్ సెల్లింగ్ ప్రెషర్. మీకు టీసీఎస్ చూడండి డౌన్, ఇన్ఫోసిస్ చూడండి డౌన్, విప్రో డౌన్, టెక్ మహీంద్రా డౌన్ అంటే ఏంటో పడిపోలేదులేండి, తగ్గింది అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. డాలర్ వీక్ అవటం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అది ఇది ఏదో సందర్భం అది ఆ వంకన ఈ వంకన మొత్తానికి ఆ ఐటీ షేర్లోనేమో ప్రాఫిట్ బుకింగ్ చేసేశారు. అయితే ఈరోజు మెటల్స్ ఇంప్రూవ్డ్, టాటా స్టీల్ ముఖ్యంగా బాగా పెరిగింది, టాటా స్టీల్ ఒకటి పెరిగింది, ఇంకా అదర్ మెటల్స్ కూడా పెరిగినాయి, వేదాంత అలాంటివి కూడా పెరిగినాయి చూశాను నేను. అది వేదాంత 298 ఎంతకు వచ్చినట్టుంది. సో మెటల్స్ ఓకే, ఎఫ్ఎంసీజీ సో బట్ ఫార్మాలో కొంచెం రికవరీ సైన్ కనబడుతున్నది. అంటే రానున్న కాలం ఫార్మాలో బయింగ్ వచ్చే అవకాశం కనబడుతున్నది. ఇది అబ్జర్వేషన్స్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా చెప్పి 2 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకటి, మార్కెట్కి సంబంధించి రేపు జీడిపి గ్రోత్ రేటు గురించి సమాచారం రాబోతున్నది కదా. అయితే రేపు మార్కెట్ టైంకి రాకపోవచ్చు, ఎల్లుండికి. రేపు మార్కెట్ అయిపోయిన తర్వాతే దాని ఊహాగానాలు, ఎవరు ఊహాగానాలు వాళ్ళవి దాన్ని బట్టి చేస్తారనుకోండి. జీడిపి గ్రోత్ ఎంత ఉంది, ఎలా ఉన్నది అనేది అదొకటి చెక్ చేసుకోవాలి. ఎల్లుండికి రేపు సాయంత్రానికల్లా తెలిసే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఎయిర్టెల్ స్టాక్ ఇన్ లైమ్ లైట్ చెప్పాలంటే భారతీ ఎయిర్టెల్. ఈ భారతీ ఎయిర్టెల్ అండి, ఫైనల్గా సునీల్ మిత్తల్ గారు ఏం డిసైడ్ చేశారంటే చాలా వైజ్ డెసిషన్. ఎక్స్ట్రా క్యాపిటల్ కావాలి. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 3 years 4 years జియో వచ్చిన దగ్గర నుంచి కన్సిస్టెంట్గా దెబ్బతిన్నది ఎయిర్టెల్, కన్సిస్టెంట్గా. కాకపోతే లీడరు, తర్వాత జియో కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి, నెట్వర్క్ ఉంది. వీటన్నిటి వల్ల మన వోడాఫోన్ ఐడియాలాగా దెబ్బతినలేదు, నిలబడింది. జియో దెబ్బకి తట్టుకుని నిలబడగలిగింది. అయితే ఇది వీళ్ళకి ఊహించని పరిణామం. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, ఈ ఆఫ్రికా అక్కడికి వెళ్ళిపోయి ఏవో పెట్టేసేసి, దుకాణాలు పెట్టేసేసి ఏదో గ్లోబల్ ఎక్స్పాన్షన్ దీనిలోకి వెళ్ళేటప్పటికి ఇంట్లో గండి కొట్టింది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్లో జియో వచ్చి పడింది పులి మీద పుట్టలాగా. తర్వాత వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అయింది కదా. దాంతో వీళ్ళకి కొంచెం క్యాపిటల్ క్రంచ్ అంటే లిక్విడిటీ క్రంచ్ లాంటిది కొద్దిగా లైట్గా వచ్చింది. అయితే మెల్లిమెల్లిగా సాగుతూ అక్కడ కొంచెం ఫండ్స్ రేస్ చేయటం, తర్వాత అక్కడ కొంత అమ్మేయటం, స్టేక్ అమ్మేసి క్యాష్ చేసుకోవటం, ఇట్లా చేశారు. కానీ ఫైనల్గా ఏమనుకున్నారంటే రీకన్స్ట్రక్షన్ కొంచెం జాగ్రత్తగా గట్టిగా, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. జియో ఈజ్ ఏ కాన్స్టెంట్ థ్రెట్. జియోని అధిగమించాలి, జియో ధాటికి తట్టుకోవాలి. అధిగమించాలంటే ఇక్కడ కొంచెం స్ట్రెంగ్త్ కావాలి. ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్యాపిటల్, ఎక్స్ట్రా క్యాపిటల్ కావాలి. అది 2 ఏళ్ళ నుంచి ఉంది, 2 సంవత్సరాల నుంచి అలా వస్తుంది. ఫైనల్గా అయితే వీళ్ళు డిసైడ్ చేశారంటే ఫర్దర్ క్యాపిటల్ రేస్ చేయాల్సిందే మనం అని. అయితే ఎట్లా రేస్ చేస్తే బాగుంటుంది? డిబెంచర్స్ ద్వారా రేస్ చేయాలా, లేకపోతే ఈక్విటీ ద్వారా రేస్ చేయాలా, ఇంకా ఇంకేమైనా ఉన్నాయి కదా, చాలా పద్ధతులు ఉన్నాయి కదా. అయితే ఫైనల్గా ఏం డిసైడ్ చేశారంటే రైట్స్ ఇష్యూ. మార్కెట్లు బాగున్నాయి కదా, రైట్స్ ఊరికే సబ్స్క్రైబ్ అయిపోతాయి ఈజీగా. రైట్స్ ఇష్యూ ద్వారా అంటే రైట్స్ ఇష్యూకిను డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూకి ఏంటి డిఫరెన్స్, లేదా బాండ్స్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే అవి ఫిక్స్డ్ కమిట్మెంట్. బాండ్ కానీ లేకపోతే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ అనండి, వాటికి ఏమవుతుందంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. దాని మీద ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఎంత ఉందో అంత పే చేయాలి. అంటే మీరు ఎంతైతే ఎర్న్ చేస్తారో అందులోంచి ఇంట్రెస్ట్ కట్టాల్సిందే, ఇంట్రెస్ట్ కట్టగా మిగిలిందే. మరి ప్రాఫిట్స్ ఎఫెక్ట్ అయితే, ప్రాఫిట్స్ కొంచెం తగ్గితే అసలుకు మోసం వస్తుంది.
ఇప్పుడు ఆ వడ్డీ కట్టడానికి నానా అవస్థలు పడాలి. అందుకని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈక్విటీ రూట్ తీసుకుంటాయి. ఈక్విటీ రూట్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి రైట్స్ ఇష్యూ చేస్తారు. అంటే మీకు మీ దగ్గర ఏదో రైట్స్ రేషియో ఉంటుంది నార్మల్గా, ఏదో మీకు ప్రతి 10 షేర్లకి 2 షేర్లు ఇస్తామనో ఏదో చెప్తారు. అయితే ఆ 2 షేర్లు ఇచ్చేది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కే ఆఫర్ చేస్తారు రైట్స్. అంటే వాళ్ళు ఏంటంటే అవైల్ చేసుకుంటారు. వాళ్ళకి రేటు న్యాచురల్గానే తక్కువ ఉంటుంది మామూలు మార్కెట్ ప్రైస్ కంటే. వీళ్ళు 535 రేంజ్లో ఏదో ఫిక్స్ చేస్తున్నట్టున్నారు రైట్స్ ప్రైస్. ఇది 400-450 కూడా ఉండేది మొన్నటి వరకు. ఇప్పుడు 600కి వచ్చింది. ఈరోజైతే 5% దాకా పెరిగింది. సో ఇప్పుడు 620-630 ఉంది ప్రైస్, మార్కెట్ ప్రైసు. 530కి ఇస్తామంటున్నారంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ తోటి ఏంటంటే కంపేర్ చేస్తే అట్రాక్టివ్ కదా. సో సబ్స్క్రైబ్ చేస్తారు. దే విల్ గెట్ సఫిషియంట్ క్యాపిటల్. తర్వాత దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రానున్న కాలంలో అంతగా ప్రాఫిట్స్ రాకపోయినా, ప్రాఫిట్స్ వచ్చినా కూడా డివిడెండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు, లేదా తగ్గించిస్తారు, ఎవరు అడగటానికి లేదు. డెఫినెట్ ఫిక్స్డ్ కమిట్మెంట్ లేదు కదా. షేర్ హోల్డర్కి అయితే డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసేది లేదు. అదే డిబెంచర్ హోల్డర్స్కి అయితే ఖచ్చితంగా బాండ్ హోల్డర్కి అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పడిపోవాలి కదా. ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ చాలా కరెక్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కంపెనీకి. ఎందుకంటే కొంచెం డెట్ బర్డెన్ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అయింది కదా. సో దే ఆర్ గోయింగ్ ఫర్ రైట్స్ ఇష్యూ అండ్ మార్కెట్ హ్యాస్ నో డౌట్ హ్యాస్ టేకెన్ ఇట్ పాజిటివ్లీ. సహజంగానే ఇప్పుడు మార్కెట్ తాలూకు స్ట్రెంగ్త్ అంటే కంపెనీ తాలూకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. డబ్బులు వచ్చేస్తాయి, ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు, డివిడెండ్ వస్తే పే చేస్తారు, లేకపోతే లాభాలు వచ్చినా కూడా ఉంచి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి ఫ్లవింగ్ బ్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు వాటిని మళ్ళీ కంపెనీకే ఆ ఫండ్స్ని ఉపయోగిస్తారు. మీకు డివిడెండ్ ఇవ్వటం లేదండి, లేదా తక్కువ ఇస్తున్నామండి, లేదా అంతే ఇస్తున్నాము, ఏదో చేస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈక్విటీలో. అది బాండ్స్కి ఉండదు కదా. అందువల్ల ఏంటంటే మార్కెట్ హ్యాస్ టేకెన్ ఇట్ పాజిటివ్లీ. దానివల్ల ఈరోజు 5% దాకా పెరిగింది, ఇంకా పెరగచ్చు కూడా. సో కంక్లూషన్ ఏంటంటే రానున్న కాలంలో ఎప్పుడో నేను డిస్కస్ చేశాను, గుర్తుందో లేదు మీకు, యూపీఎల్ ఒకటిను ఇదొకటి డిస్కస్ చేసి ఇది టార్గెట్లు కూడా తీసుకుని ఇచ్చాం. అది 700 ఎంతో టార్గెట్ అనుకుంటాను, ఇదేమో 600 చిల్లర. అది ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, ఇది వచ్చేసింది, అది ఎప్పుడో వచ్చేసింది. యూపీఎల్ అయితే మరీ 800 దాకా వెళ్ళిపోయింది. సో ఈ రెండు చక్కగా చూసారు ఎట్లా వచ్చినాయి, గ్రాడ్యువల్గా చక్కగా పికప్ అయినాయి. ఇవి లార్జ్ క్యాప్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ, నిఫ్టీ 50 స్టాక్స్కి ఉన్న స్పెషాలిటీ. అవి జనరల్గా దెబ్బతినం, ఒకవేళ దెబ్బతిన్నా పికప్ అవుతాయి మోస్ట్ ఆఫ్ దెమ్. అందుకనే నిఫ్టీ 50లో ఉన్నాయి అవి. లేకపోతే తీసి పారేస్తారు, పక్కన పడేస్తారు, నిఫ్టీ 50లో తీసి పారేస్తారు. సో చూసారా బౌన్స్ బ్యాక్ లాగా ఎట్లా వచ్చింది. సో ఎవరి దగ్గర అయితే ఈ షేర్లు ఉన్నాయో, యూపీఎల్ కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను, డోంట్ త్రో అవే, హోల్డ్, కంటిన్యూ టు హోల్డ్. ఎందుకని రానున్న కాలంలో ఇంకా ఎక్కువ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఇదేదో నాకు ప్రాఫిట్ వస్తుందని ప్రాఫిట్ బుక్ చేయడం, ఇంకేదో కొనాలని ప్రయత్నించడం, అది ఎలా ఉంటుందో. బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్ అండి, గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో పెద్దగా ఎంత యాక్టివ్గా మీరు చూస్తున్నా, ఇందులో అమ్మేసి ఇది ప్రాఫిట్ బుక్ చేసి అదేదో కొని మళ్ళీ అందులో మన అదృష్టాన్ని పరీక్షించుకుని అట్లా చేయకుండా, ఏదో కొన్నాం కాబట్టి ఉంటుంది, ఇంకా కొంతకాలం వెయిట్ చేద్దామనే పేషెన్స్ తోటి ఉంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ బ్రోకరేజీ ఇవి ఉండవు, అక్కడ అమ్మి ఇక్కడ కొని అది కొని బ్రోకరేజ్ కూడా పోతుంది కదా ఊరికే అనవసరంగా, అట్లా అనమాట. సో యూపీఎల్ కానీ ఎయిర్టెల్ కానీ నిఫ్టీ 50 స్టాక్స్లో ఇవి ఇంకా హోల్డ్ చేయటానికి అర్హత కలిగి ఉన్నాయి అని నా అభిప్రాయం. అయితే ఫైనల్గా మీరు డెసిషన్ మీరు తీసుకోండి. నేను చెప్పేదేమి అడ్వైజరీ కాదు కదా. యూ కెనాట్ టేక్ దిస్ యాజ్ అన్ అడ్వైస్ ఆర్ స్టాక్ అడ్వైస్ ఆర్ రికమెండేషన్. యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ హ్యావ్ టు అంటే యూ కెనాట్ మేక్ ఎనీబడి ఇంక్లూడింగ్ మీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్. లాభాలు వస్తే మంచిదే,
నష్టాలు వస్తే మనం ఎవరిని అనటానికి లేదు. సో అదనమాట, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎయిర్టెల్ ఒకటిను యూపీఎల్ ఒకటి ఇంకా హోల్డ్ చేయొచ్చు, చేసుకుంటూ వెళ్తే ఇంకా గ్రోత్ ఉంది, పాసిబిలిటీ ఉంది. నేనైతే యూపీఎల్ 800కి వచ్చినట్టే ఎయిర్టెల్ కూడా వన్ ఫైన్ డే 800కి వస్తుందని అనుకుంటున్నాను. ఐఎమ్ స్టిల్ హ్యావింగ్. మధ్యలో ప్రాఫిట్ బుక్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ పికప్ చేశాను. పికప్ చేసిన తర్వాత కొంచెం యాడ్ కూడా చేశాను. నౌ ఐ వాంట్ టు సింప్లీ కీప్ అవే, అది పక్కన పడేస్తాను, వదిలేస్తాను. ఎప్పుడన్నా బాగా పెరిగితే అప్పుడు ఆలోచిస్తాను. అలా అనిపిస్తున్నది నాకు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.